హాయ్ అండి, వెల్కమ్ టు సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు భోగి పండగ. ఈ భోగి పండగ సందర్భంగా మోర్తాడు మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడు వారి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మోర్తాడు మండల కేంద్రంలోని మండపం స్కూల్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడే ముగ్గుల పోటీ ప్రారంభమైంది. ఇక్కడ చూసినట్టయితే ఎంతో మంది మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొనేందుకు ఇచ్చేశారు. ఇప్పుడే ముగ్గుల పోటీ ప్రారంభమైంది. ఇక ఈ ముగ్గుల పోటీలో రకరకాల ప్రైజెస్ని కూడా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజు మనీ ప్రైజ్ 1500, సెకండ్ ప్రైజ్ 1000 రూపీస్ మరియు థర్డ్ ప్రైజ్ 500 రూపీస్గా ప్రైజ్ మనీని పెట్టడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడు వాళ్ళు ఫస్ట్ టైం ఈ నిర్వహణ. సో ఇది ఈరోజే ఇంత మంచి స్పందన వచ్చింది. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళను వారు చేపట్టే కార్యక్రమాలు, ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ లయన్స్ క్లబ్ వాళ్ళను ఒకసారి కలిసి వారి యొక్క కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మోర్తాడ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ తరఫున మోర్తాడ్ గ్రామంలోని సోదరిమణులకు ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇందుకుగాను చాలా మంచి స్పందనే వచ్చింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం. attitude పొంగల్. attitude పొంగల్. attitude పొంగల్. Basically, technically, logically, practically
యాటిట్యూడ్ పొంగల్ యాటిట్యూడ్ పొంగల్ విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి గాను జడ్జిలుగా, న్యాయ నిర్ణేతలుగా మోర్తాడ్ గ్రామ మాజీ సర్పంచ్ ధరణి ఆనంద్ గారు మరియు అంగన్వాడీ ఉపాధ్యాయులైనటువంటి జ్యోతక్క గారు రావడం జరిగింది. వారిద్దరు కలిసి న్యాయ నిర్ణేతలుగా వివరించి ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి విజేతలను ప్రకటిస్తారని ఆశిస్తూ, మరి ఇక ముందు కూడా వచ్చే భవిష్యత్తులో ఇంకా మహిళా సోదరుమణులు ఇంకా చాలా పోటీ పడాలని, ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ తరఫున నిర్వహిస్తాం. మీరందరూ ముందడుగు వేస్తే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఆశిస్తున్నాం. గ్రామ మహిళా సోదరుమణులకి మరియు మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రోజున నిర్వహించినటువంటి మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీ ముగ్గుల పోటీలో ఈరోజు
సోదరిమణి ధరణి ఆనంద్ గారు మరియు జ్యోతక్క గారు న్యాయ నిర్ణేతలుగా వచ్చి మనందరి సమక్షంలో విజేతలుగా ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తాం. వారందరికీ ఈసారి కొద్దిగా తక్కువ స్పందన వచ్చినా మరొకసారి రాబోయే రోజుల్లో మంచి స్పందన చూపిస్తారని గ్రామ మహిళలను కోరుతూ మరి ఈ ముగ్గుల పోటీలో ఈ కళ్యాణి గారు విజేతగా ప్రకటించడమైనది. అలాగే సెకండ్ విన్నర్ గా ఎర్ర లత గారిని విజేతగా ప్రకటించడం జరిగింది. మరియు మొట్టమొదటి విన్నర్ గా తులసి కౌర్ గారిని విజేతగా ప్రకటించడం జరిగింది. మీరు ఎవరు కూడా నర్వస్ కావద్దు. ఇంకా కాబోతుంది వాటన్నిటిలో కూడా మీకు పాల్గొన్న వారందరూ కూడా ఇంకా మళ్ళీ రాణిస్తారని ఆశిస్తూ, మీరు కూడా రాని వారు ఎదుర్కోవద్దు. మీకు కూడా చిన్న మెమోటో కార్యక్రమం ఉంటుంది. అందరికి కూడా మెమోటోలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరు ఎటుపోవద్దు. రాని వారు కూడా ఎటుపోవద్దు. అందరికీ మెమోటోలు ఇస్తారు. నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఆడవాళ్ళని ప్రోత్సహిస్తూ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ మంచి ప్రోత్సాహాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ వారు ఇదే కాకుండా ఇంకా మన గ్రామంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. వాటిలో కూడా ముందంజలో ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా ఎవరు కూడా విన్ కాలేదు అని నర్వస్ కావద్దు. ఎందుకంటే పోటీలో పాల్గొనడం అంటే ముందుగా గెలిచినట్టే లెక్క. అంటే ఎవరు రాలేదు కదా, మీరే వచ్చింది కదా, మీరే గెలిచినట్టు లెక్క. కాబట్టి ఎవరు కూడా ఫీల్ కావద్దు. దీన్ని స్పోర్టివ్గా తీసుకోవాలని అనుకుంటున్నాను. గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తులసి కౌర్ గారు మొదటి విజేత గారిని మన ధరణి ఆనంద్ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా 1500 మొదటి బహుమతి. రెండవ బహుమతి 1000 రూపాయలు. కాంకర్ శ్రీని గారు వెళ్ళండి. ఇటు సిన్న నీ పేరు? తులసి కౌర్. చదివేది ఏ క్లాస్? సెకండ్ ఇయర్. మీరు ఎక్కడి నుంచి? ఇక్కడ మోర్తాడ్ నుంచి. సో ఇప్పుడు ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెలుస్తున్నావు. ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది నాకు. సో నువ్వు వేసిన ముగ్గు తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఒక తెలుగింటి పదారణాల తెలుగింటి ఆడపిల్ల ముగ్గేసినట్టుగా ఉంది. ఈ సంక్రాంతికి అంటే పండగకి చాలా బాగా రిలేటెడ్ అయిన ముగ్గేసినావు. సో ఇంత క్రియేటివిటీ నీకు అసలు ఈ థింక్ ఎట్లా వచ్చింది? అంటే జనరల్గా అందరు ముగ్గులు వేస్తారు, కానీ ఇట్లా క్రియేటివిటీగా వేయడం అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది. సో ఎక్కడైనా చూసినావా? నాకు డ్రాయింగ్ వేసడం చాలా ఇష్టం. నేను 10th జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మోర్తాడ్ల రాము సార్ అని నేర్పించింది మాకు డ్రాయింగ్. అప్పటి నుంచే నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఇట్లానే క్రియేటివ్ చేసి వేస్తాను. ఓకే, ఫేస్ వేయకుండా అమ్మాయి అటు బ్యాక్ చూసుకుంటూ వేస్తున్నట్టు వేసిన. చాలా బాగుంది. సో ఎనీ హౌ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదావో తుమ్మెదావో